గత వారం నుండి కృష్ణా జిల్లాలో జరుగుతున్న రాజకీయాలపై జనసేన నాయకుడు ముప్పా రాజా కంకిపాడులోని తన కార్యాలయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీకి కార్యకర్తలు ఎప్పుడూ దూరం అయిపోయారని, కేవలం అనుచరులతో మాత్రమే వైసీపీ నాయకులు సభలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపటమే ప్రతిపక్ష పార్టీలు చేయవలసిన పని కానీ వైసీపీ నాయకులు తమ అనుచరులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని పేర్ని నానిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఏసీ కళ్యాణ మండపంలో కార్యకర్తలు కాదు వాళ్ళ అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు కాదని ఎందుకు అంటున్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే వైసీపీకి కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళ అరాచక ప్రభుత్వంలో వాళ్ళ అరాచక పాలన చూసి ఎప్పుడో వైసీపీని వీడి కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి ఓట్లేసి ఇటు కూటమి ప్రభుత్వంలో చేరిన పరిస్థితి. అలాగే ఒక్కొక్కరు కారులో ఒక్కొక్క 10 మంది వచ్చి, దాదాపుగా ఒక 100 మంది, 10 కార్లో 100 మంది వచ్చి అనుచరులతో కలిపి 2 రోజుల క్రితం కంకిపాడు కృష్ణా కళ్యాణ మండపంలో అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో వాస్తవంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పని ఏంటి అంటే, మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు చేరట్లేదు, లేదంటే మీ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళ ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల వైపు మాట్లాడి ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపటమే ప్రతిపక్ష నాయకుల బాధ్యత. కానీ ఇటు ఈ పేరు నాని గారు చీకట్లో కన్ను కొట్టి రప్పని చెప్పేసి కనపడినట్టు నరికేద్దామని చెప్పేసి వాళ్ళ అనుచరుల్ని అందరినీ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. పేరు నాని గారిని ఒకటే అడుగుతున్నా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటాడు, మీరేమో చీకట్లో కన్ను కొడితే తలకాయలు లేచిపోవాలంటారు. అదీగాక రెచ్చగొట్టే విధంగా అరిసే కుక్క కరవదో కరిసే కుక్క మొరగదో అనే విధంగా మీరెవరో ఏం చేయలేరులే అని చెప్పేసి రపా అని చెప్పి ఉట్టి సందర్భంలో మాట్లాడటమే కానీ మీరెవరో ఏమి చేయలేరని చెప్పేసి పబ్లిక్గా మీటింగ్లోనే అందరినీ రెచ్చగొట్టే విధంగా వైసీపీ సంబంధించిన నాయకులు మాట్లాడటం చాలా దారుణం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎవరిని ఉద్దేశించి ఇలాంటి మాటలు ప్రవర్తించలేదు, మాట్లాడలేదు. మేము చేసిందల్లా ఒకటే, మీరు రోడ్లు సరిగ్గా ఇలా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లా, రోడ్లు వేయాలని చెప్పేసి ప్రజలకు తెలియజేశాం. జగన్ అన్న ఎక్కడా సరిగ్గా అమలు కావట్లేదని చెప్పేసి హ్యాష్ ట్యాగులు పెట్టేసి మీడియాలో ప్రజలకి కాగా మీకు కూడా తెలియజేయడానికి నిరసన కార్యక్రమాలు తెలియజేసి మీరు చేసిన అరాచక పాలన ప్రజలకు చూపించే విధంగా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాం. ఏ రోజు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, పోలీసు వ్యవస్థ మొత్తం కూడా మనలాంటి వాళ్ళే, మనకు సోదరు లాంటి వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేయటమే తప్ప వాళ్ళకి చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు ఏదైనా పోలీసులు మీ మీదకి వస్తే 2 చేతులు కట్టుకొని నుంచొని వాళ్ళని ఏమి అనకుండా మీ నిరసన తెలియజేయండి. మన పని ఏంటంటే అంటే మన అభివృద్ధి కావాలి, అది ప్రభుత్వం చేయలేకపోతుంది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మన నిరసన కార్యక్రమాలు చేయాలి తప్ప మనం పోలీసుల వ్యవస్థ మీద కానీ ఇటు ప్రజాప్రతినిధుల మీద కానీ వెళ్ళడం తప్పు అని చెప్పేసి మా నాయకులు అందరూ కూడా మాకు చెప్పి మమ్మల్ని అందరం ఒక క్రమశిక్షణలో ఉంచి మమ్మల్ని అందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం మేమందరం క్రమశిక్షణతో ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ అభివృద్ధి పరంగా నడుపుతుండడంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సంవత్సరం దాటిన పరిపాలనలో రోడ్లు వేసి ఇచ్చడం కావాలి, తల్లికి వందనం వేయటం కానీ, మన గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, చెప్పిన దానికన్నా ఎక్కువ చేసే ప్రయత్నాలు ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో చెప్పినవే కాదు చెప్పకుండా కూడా ఎన్నో రకంగా P4 అనేది కింద స్థాయి నుంచి పేద ప్రజలు కూడా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా, ప్రజలందరూ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మంచి రకాల ప్లాన్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో అని మేము చూస్తుంటే, మీరు రప్ప అని చెప్పేసి చీకట్లో కనపడిన నరికేండి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి ప్రజలకు చెప్పే పరిస్థితి ఇదా? మీరు అలాగే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి గెలిపిస్తారు. ఇంకో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం.
ఇది మాత్రం ఖచ్చితం.